సంచలనాలకు కేంద్ర బిందువైన బాహుబలి ది కంక్లూజన్ తన పరిధిని మరింతగా పెంచుకుంటూ ఇండియన్ సినిమా దశను మార్చుకుంటూ వేగంగా ముందుకు దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రెడిట్ ఎవరిది అని ఏ సినీ ప్రేక్షకుడిని అడిగినా ముందుగా చెప్పే పేరు దర్శకుడు రాజమౌళిదే. తర్వాతి క్రమం ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ ఇలా చదివేస్తున్నారు. కానీ ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి స్థానంలో మరో నటి నటించి ఉంటే ప్రేక్షకుడు స్పందించే తీరు వేరుగా ఉండేదన్న చర్చ కొంతమందిలో నడుస్తుందా? నిజమా? ఒక్క నటీమణి చేరితే ఈ ఆర్డర్ మారుతుందా? ఎలా అనుకోవచ్చు? చూద్దాం. ఎలాగో 56 సంవత్సరాల ముద్దుగుమ్మ, ఆంధ్రుల ఆడపడుచు, మంచి నటి శ్రీదేవి అంటే తెలియని వారు భారతావనిలో లేరంటే నమ్మాల్సిందే. రాజమౌళి శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగింది నిజం. దానికి బోని కపూర్ ఏదో కండిషన్ పెట్టారట. అది నచ్చక వద్దులే రమ్యకృష్ణను పెట్టుకుందామని రాజమౌళి వెనక్కు తగ్గి క్రెడిట్ లిస్ట్ లో ముందు వరుసకు వెళ్లాడు. నిజంగా రమ్యకృష్ణ శివగామిగా అద్దర కొట్టేసింది. కానీ శ్రీదేవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్, నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికితే ఆమె రెచ్చిపోయే విధానం తెలిసిన వారెవరికైనా ఈ సినిమాలో శ్రీదేవి చేస్తుంటే ప్రేక్షకుడి దృష్టి మొత్తం ఈ క్యారెక్టర్ వైపుకు మళ్లేదని అర్థమవుతోంది. దాంతో మొదటిగా బయటకు వచ్చే ప్రేక్షకుడి నుండి శ్రీదేవి ఎరగతీసింది కదూ అని వినిపించేది. ఆ తర్వాత రాజమౌళి సూపర్ గా చేశాడనేవారు. సో రాజమౌళి వెనక్కి తగ్గి క్రెడిట్ ముందుకు వెళ్లాడు. చూసారా?